దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి 2025 సంవత్సరానికి ప్రభు మనకు మన సంఘానికి మరి మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రతి సంవత్సరం కూడా మనం ఒక వాగ్దానాన్ని ప్రభు మన సంఘానికి, సంఘం మీద ఒక వాగ్దానం మనం తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రభుని అడిగి ప్రభు నన్ను ప్రేరేపించినప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక వాగ్దానాన్ని నేను ప్రింట్ చేయడం జరిగింది. అది గడిచిన వారం మనం కొన్ని మాటలు ధ్యానం చేశాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ 2025 సంవత్సరానికి ప్రభు ఇచ్చిన మనకి వాగ్దానం ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అనే మాట ఈ 2025 సంవత్సరంలో ప్రభు మనకు, మన సంఘానికి, ఆత్మీయ తండ్రిని కోల్పోయినటువంటి సంఘానికి, కుటుంబ పరంగా తండ్రిని తల్లిని కోల్పోయిన మాకు ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అనే మాట సంఘానికి కానీ కుటుంబానికి కానీ ప్రభు ఈ వాగ్దానాన్ని ప్రేరేపించి ప్రింట్ చేయమని ప్రభు ప్రేరేపించినప్పుడు ఈ వాగ్దానాన్ని మనం ప్రింట్ చేసుకున్నాం. ఈ వాగ్దానాన్ని గురించి గడిచిన వారంలో దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అనే విషయాన్ని మనం ప్రారంభించుకొని 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇటు చూడండి, నా వైపు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్పినటువంటి ఈ మాటలో దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం మూలవాక్యంగా చదువుకొని ఎవరికి దేవుడు తోడుంటాడో 2 మాటలు నేను చెప్పాను. మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసి మిగిలిన విషయాలు నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. మనం ఆ వాక్యాన్ని కొనసాగింపు మరలా ఈ వారం కూడా నేర్చుకుందాం. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అని మనం గడిచిన వారం నేర్చుకున్నాం అని అంటే, ఎవరైతే దేవుని ఎడల సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారో దేవుడు వారికి తోడై ఉంటాడు అని గడిచిన వారం మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలి అనుకున్న వారందరూ కూడా దావీదు ఎలాగైతే సుబుద్ధి కలిగి ప్రవర్తించాడో, అబీగయలు అనబడినటువంటి స్త్రీ కూడా ఎలాగైతే సుబుద్ధి కలిగి ప్రవర్తించిందో, మనం కూడా దావీదులాగా అబీగయలాగా సుబుద్ధి కలిగి మంచి బుద్ధిని కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో దేవుడు వారికి తప్పకుండా వారికి, వారి కుటుంబానికి తోడుంటాడు అని పోయిన వారం ఒక మాట చెప్పుకున్నాం. 2వ మాటగా ఏం చెప్పాను అంటే, కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు అనే 2వ విషయాన్ని మనం నేర్చుకున్నాం. జస్ట్ అలా జ్ఞాపకం చేస్తున్నాం మీకు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి కూడా దేవుడు తోడుంటాడు అని మనం చెప్పుకున్నాం. ఇది గడిచిన వారంలో మనం చెప్పినటువంటి వాగ్దాన సందేశం. ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానంలో మొదటి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ వారం కూడా ఇంకా ఎవరికి దేవుడు తోడుంటాడు, ఎలా ఉంటే దేవుడు మనకు తోడుంటాడో మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఈ రోజు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే 3వ విషయం, ప్రకటన గ్రంథం. ఈ రోజు దేవుడు మనకి తోడై ఉండాలి, మన కుటుంబాలకి దేవుడు తోడై ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, దేవుడు మనకు తోడు ఉండాలి అని అంటే 3వ విషయం, ఏం కలిగి ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడో 3వ విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం అంటే ఎత్తుకుంటారేంటమ్మా, బైబిల్కి చివరి పుస్తకం అది. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు ఎవరికంట, అక్కడ పుట్టినోట్లో 4 అనే సంఖ్య వేసి కింద ఏముందనంటే, పరిశుద్ధులందరికీ దేవుడు తోడై ఉండును గాక అని ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నుండి దేవుడు మనకి తోడై ఉండాలి, మన కుటుంబాలకి దేవుడు తోడై ఉండాలంటే మొదటిది మనం సుబుద్ధి కలిగి ప్రవర్తించాలని,
రెండోదిగా మనం యథార్థవంతులుగా ఉండాలని, మూడవ మాటగా ఈ రోజు ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్ అనే మాట కూడా ఉంది అక్కడ. ఆ కింద ఏముందనంటే పరిశుద్ధులందరికీ అని రాయబడి ఉంది. ఎవరికంట అంటే దేవుడు మనకు తోడు ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మూడోది పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలి అంటే దేవుడు ఎవరికి తోడుంటాడు? పరిశుద్ధులందరికీ. ఈ లోకంలో దేవుని ఎరిగిన మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలిచాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 1-2-3 వచనాలు అక్కడ ఉంది. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అన్నాడు, దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి. హల్లెలూయా. పరిశుద్ధ పరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండటానికి మనం దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు అపరిశుద్ధులుగా ఉన్న మనల్ని, లోకములో పాపములో అపవిత్రతలో జీవిస్తున్నటువంటి మానవులైనటువంటి మనల్ని తన ఉచితమైన కృప ద్వారా పరిశుద్ధుడైన దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు పిలుచుకొని దేవుని సంఘంలో మనల్ని ఉంచాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధులందరికీ పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి పరిశుద్ధ పరచబడ్డాం మనం. అనండి, ఏం చేయబడ్డామమ్మా? దేవుని యొక్క రక్తంలో మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరచాడు. పరిశుద్ధపరచాడు. యోహాను రాసిన మొదటి పత్రిక ప్రకారంగా అక్కడ ఇలా రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుడు మన పాపమును మనం ఒప్పుకొని 1:9 మన పాపమును మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. మన పాపమును మనం ఒప్పుకొని ఇటు చూడాలి, నా వైపు ఇటు చూడాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు చెప్పండి? పరిశుద్ధులందరికీ. ఎవరికి? పరిశుద్ధులందరికీ. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఇంకా ఎవరైనా పరిశుద్ధ పరచబడకపోయినట్లయితే ఈ లైవ్ లో దేవుని మాటలు వింటున్న వారు ఎవరైనప్పుడు కూడా నీ యొక్క పాపమును నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి పత్రిక ప్రకారంగా మన పాపములు మనం ఒప్పుకొని ఎడల, మన పాపములు మనము దేవుని ఎదుట మన ప్రతి పాపాన్ని ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకుంటేనట ఆయన నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడు? దేవుడు నమ్మదగిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నమ్మదగిన దేవుడు గనక, నీతిమంతుడు గనక ఆయన మన పాపములన్నిటిని క్షమిస్తారంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత దుష్కార్యం చేసిన వాడివైనా, నీ పాపములు యేసయ్య దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించేవాడు. ఎవరిని క్షమించలేరు ఈ లోకంలో. దేనికైనా పరిష్కారం ఉంది కానీ పాపములను క్షమించడానికి యేసయ్య తప్ప ఈ భూమి మీద ఎవరికి అధికారము లేదు. దేవుని బిడ్డలారా, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆనాటి కాలంలో మరి కొంతమంది పెద్దలు ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ స్త్రీని కొట్టుకుంటా తీసుకొని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆల్రెడీ అప్పటికి ఆమెను గాయపరిచాడు, ఈమె పాపంలో దొరికిందని చెప్పేసి. యేసు ప్రభు వారిలో ఏం చెబుతాడో, అసలు ఈయనేం తీర్పు చెబుతాడోనని ఆమెని ఇబ్బంది పెట్టుకుంటా యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా వ్యభిచారమందు పట్టబడుతుండగా మాకు దొరికింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేం చేయమంటావు ఏమనంటే, సరే మీరన్నట్టుగానే చేతురు గాని ఒక్క నిమిషం ఆగండి అని ప్రభు అంట నేల మీద వంగి రాత రాస్తా ఉన్నాడంట. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని ఇరికించడానికి వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని వచ్చిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి కింద రాయటాన్ని చూసి ఎవరు తెచ్చుకున్న రాయిని వాళ్ళు రాయి అక్కడ పడవేసి ఎవరు దాన్ని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళలో ఉన్నటువంటి మనస్సాక్షి వారిని ఏం చేసింది?
ఒక్కొక్క దైవజనుడు ఒక్కో రకంగా వ్యాఖ్యానం చేస్తాడు. అమ్మా ఇటు చూడే తల్లి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వైపు చూడరా, ఇటు చూడ, మాకు చుట్టే ఆమెకి లైవ్ వెళ్తున్నా, నేను అన్ని ఇందులో అనలేను. ఇక ఊరుకుని నేను ఇక పద్దాక ఆ ఫస్ట్లో ఉండేవాడిని అట్ట ఉంటాయిక, మీరు అట్ట ఇసుకితే నన్ను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పేది డైవర్ట్ అయిపోతురా, మిమ్మల్ని విడిపించుకోనా చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని ఎదుట ఆనాడు ఆ స్త్రీ మరి యొక్క ఆనాడు పెద్దలు వీళ్ళందరూ కూడా ఆమెను చంపాలి అన్నట్లుగా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రభువు రాతను చూసి వాళ్ళ దాన్ని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక్కొక్క సావుకుడు ఒక్కో రకంగా వ్యాఖ్యానం చేస్తారన్నమాట. ఒక్కో రకంగా ప్రభు వాళ్ళు పాపాలు రాసి ఉంటాడు, అందుకని చదువుకున్నాడు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక్కొక్క దైవికుడు ఒక్కో రకంగా వ్యాఖ్యానిస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఏదో దేవుడు వారి మనస్సాక్షిని గద్దించే విధంగా ఆ రాత్రిని వాళ్ళు చూడగానే వాళ్ళు రాళ్ళు పడేసి చనిపోయారంట. వచ్చిన వారిలో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకో వాళ్ళందరికీ లోకం అయిపోతారనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, అందరూ వచ్చారు. మనం అర్థం చేసుకోవాలి, ఏదన్నా తప్పు జరిగింది అని అంటే అందరూ కూడా మన వేరు చూపించడానికి ముందే ఉంటారు. అప్పుడు ఆళ్ళలాగా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రభు అన్న దానికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి అన్నాడంట, అమ్మా వారు నిన్ను శిక్షించలేదా? వారు నిన్ను శిక్షించలేదంటే లేదయ్యా, లేదు ప్రభువా, వాళ్ళకి శిక్షించే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరికి శిక్షించారు? వాళ్ళు ఏమన్నా పరిశుద్ధులా? అందుకని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు శిక్షించలేదు. ప్రభు అన్నాడు, శిక్షించే అధికారం నాకు ఉన్నప్పుడు కూడా నేను నిన్ను శిక్షించను. ఇక నువ్వు వెళ్ళి మళ్ళా పాపం జోలికి నువ్వు వెళ్ళొద్దు అని ఆమెను ఆ రోజు పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా మార్చాడు. దేవుని బిడ్డలారా, పాపాలు క్షమించడానికి భూమి మీద ఏ మనిషికి కూడా అధికారం లేదు. భూమి మీద ఒకే ఒక్క అధికారం, అదే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువు తప్ప పాపాలు క్షమించే అధికారం మరొకరికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఆయనకి మాత్రమే అధికారం ఉందనంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎవరు చెప్పండి? మనం ఆరాధించుచున్నటువంటి ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేవేల దూతలతో నిత్యము కూడా కొనియాడబడుచున్న దేవుడు. యేసుప్రభువు వారి శరీరధారిగా ఉన్న ఈ ఆ దినాల్లో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. అది ఆయన పరిశుద్ధత. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధుడు అనబడిన వాడు ఏకైక వాడు మన యేసు ప్రభు వారు. హల్లెలూయా. జన్మ కర్మ పాపం అంటని వాడు ఏకైక దేవుడు, ఆయనే పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశమై ఉంది. పాపంలో పుట్టి పాపంలో పెరిగి నీ తల్లి గర్భంలో పాపంలో జన్మించినటువంటి నీవు నీ పాపములకు విరుగుడు కలగాలి, నీ పాపములకు క్షమించబడాలి అంటే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక నీ పాపములు క్షమించి, ముందు పాపాలు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. దేవుని బిడ్డారా, నేటి మానవులు అనబడినటువంటి వారిలో పాపం అనేది ఒకటి ఉండిపోయింది. ఆ పాపానికి క్షమాపణ కలగాలంటే పరిశుద్ధుడైన యేసయ్య దగ్గరికి రావాలి. ఆయనకి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధ పరచగలడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అనేటువంటి మన అంశంలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారందరికీ, పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసు కృప తోడై ఉండునుగా కన్నాడు. అంటే దేవుడు మనకు తోడై ఉండాలి, దేవుని కృప మనకు తోడై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆదివారం పరిశుద్ధంగా ఉండటము, పల్లారాధనించేటప్పుడు పరిశుద్ధంగా ఉండటము, లేదంటే కొన్ని పండగ టయాల్లో పరిశుద్ధంగా ఉండటమో కాదు, ప్రతి దినం కూడా పరిశుద్ధులుగా కనబడాలా. హల్లెలూయా. బైబిల్ ప్రకారంగా మనం చెప్పుకున్నప్పుడు
నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించమన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఎల్లప్పుడూ కూడా తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఉండమన్నాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా రేపటికి మీరు పరిశుద్ధపరచుకోండి, మీకు కావలసిన ఆహారాన్ని నేను ఇస్తానన్నాడు. పరిశుద్ధపరచుకోవాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని పిలువబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఇచ్చే విలువైన రక్షణ సంపాదించుకొని మళ్ళా మురికిలోకి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు. పద్దాగా మురుగంటించుకో. నువ్వు ఎక్కడో వెళ్ళి పాపం చేయొద్దని ఆమెతో చెప్తే మళ్ళా వెళ్ళి ఆ రొచ్చులోకి వెళ్ళిందా? ఎక్కడ రాయిబడ్డ. ఇప్పుడు అమ్మా నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు కూడా ఈ వాడు కాదమ్మా అంటే ఈ చేసినన్ని నాతో చెప్పినవాడిని చూడండి. మనడు దాకా రహస్యంగా చేశాను, ఎవరికి తెలియకుండా గుడ్డి చప్పుడు కాకుండా 3వ గంటకి ఇక్కడ తెలియలేదు అని అంటే ఆ సమరస్త్రీ అందంట బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళ కోసం దాహార్తితో అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు ఆమెలో ఉన్నటువంటి ఆ పాపం అనే దాహాన్ని తీర్చడానికి, ఈయన దప్పికుని కాదు, ఆమెలో ఉన్నటువంటి పాపం అనే దప్పికి తీర్చడానికి అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు వారి శిష్యులు ఆహారం తేయడానికి వెళ్ళారు. ఆహారం తేయడానికి వచ్చేసరికి నాకు వేరే ఆహారం ఉంది అన్నాడు. ఈయన ఆల్రెడీ ప్రత్యేకంగా టిఫిన్ ఏమైనా కట్టుకొచ్చుకున్నాడు, క్యారేజ్ ఏం కట్టుకొచ్చుకున్నాడు అన్నాడు. క్యారేజ్ టిఫిన్ నేను కట్టుకొచ్చుకోలేదు ఆయన. ఆ నశించిపోతున్నటువంటి ఆ సమరస్త్రీని రక్షించడానికి బావి దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి సంభాషణ చేశాడు. అమ్మా నీళ్ళు ఇస్తావా నాకు అని అంటే, మీరు యూదులు కదా, నేను సమరస్త్రీని, మాకు మీకు ఏమాత్రం కూడా సాంగత్యం కుదరదు కదమ్మా, కుదరదు కదయ్యా అని ఆమె అంటే, నిజమే ప్రభువా, యేసు ప్రభు అమ్మా నిన్ను ఎవరైతే నీళ్లు అడుగుతున్నారో ఆ వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే ఆయన నిన్ను నీళ్లు అడగటం కాదు, నువ్వే అతన్ని నీళ్లు అడుగుతావు. పైగా ఇంకోటి చెప్తున్నాను, నువ్వు తీసుకెళ్లే నీళ్లు తాగితే మరలా దప్పిగా అయితేమో గాని నీనిచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే ఇక ఎన్నడూ కూడా దప్పిక అనేది ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీనిచ్చే నీళ్లు తాగితే ఆల్రెడీ నీ దప్పిక తీరట్లా, ఆల్రెడీ నీ దప్పిక నీళ్ళ దప్పిక కాదు, నీ పాపం అనే దప్పిక తీరక నువ్వు జీవిస్తున్నావు. ఈ దప్పిక తీరాలంటే నేనిచ్చే నీళ్లు తాగాలంటే, అయ్యా ప్రతి మధ్యాహ్నం పూట ఇక్కడికి రాలేకపోతున్నాను ఎండలో పడి, ఆ నీళ్లు నాకు ఇస్తావా అని అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు అడిగినట్టే ఆ జీవజలములో ఓటైనటువంటి ఆ నీటి ప్రవాహాన్ని, ఆ నీళ్లు నీకు ఇస్తాను కానీ నీ పెర్మిట్ని తీసుకురా అన్నాడంటే యేసయ్య. అప్పుడు ఏమన్నమాట, అయ్యా నువ్వు పెర్మిట్ తీసుకురామన్నమాట వాస్తవే కానీ నాకు పెర్మిట్ లేరు అన్నమాట ఒప్పుకుందామా. అమ్మా నీకు పెర్మిట్ లేరన్నమాట నిజమే చెప్పావు కానీ ఆల్రెడీ నీకు 5 పెర్మిట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా, నువ్వు 6వ వాడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని అన్నప్పుడు ఆమె గుండె బద్దలైపోయి ఆ కుండ ఆ బావి దగ్గర వదిలిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిందంట. రండి, నేను చేసిన ఇంతవరకు మీలో ఎవరికీ తెలియదు, నేను రహస్యంగా చేసినటువంటి అక్రమాలు, అక్రమ సంబంధాలు, పాపము ఇవన్నీ కూడా నేను అక్రమంగా జీవిస్తున్నాను. నేను చేసినన్ని నా గుట్టంతా విప్పేశాడు. ఈయన మెస్సియా కాదనంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా సమరస్త్రీ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని చూసి అందరూ దేవుని మీద విశ్వాసం ఉంచారంట. ఆ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, ఆ రోజు కుండను విడిచిపెట్టినటువంటి ఆమె పాపాన్ని విడిచిపెట్టిన ఆమె మరలా కుండలు కాపాడుకోవాలి. 2024 అంతా అపవిత్రతలో పడి, బురదలో పడి, రొచ్చులో పడి జీవించావేమో. 2025 సంవత్సరం మరొక అవకాశం నీకు ఇస్తుండగా, తండ్రి నన్ను క్షమించు, పరిశుద్ధతను కోల్పోయాను నన్ను అడిగితే మరలా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాను, రక్తంలో కడిగి నీ పాపాలు క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా చూడాలన్నదే దేవుని చిత్తమై ఉంది. ఎవరైతే ఆయన దృష్టిలో పరిశుద్ధులుగా ఉంటారో వారికి, వారి కుటుంబానికి, పిల్లలు ఎప్పటికీ దేవుడు కృప తోడై ఉంటది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతను కోల్పోతావో అప్పుడే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనకి చిన్న ఉదాహరణ, మనకి సంసోను అనే భక్తుడే పరిశుద్ధుడిగా ఉన్నంతసేపు దేవుడు అతనితో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పాపంలో పడిపోయాడో సంసోను దేవుని ఆత్మని విడిచిపెట్టి ఎడబాసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సహోదరుడా, సహోదరి, అర్థం చేసుకో. ఆల్రెడీ రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని బలలో పాలు పొందుతున్నావు, కానీ ఎవరికి తెలియకుండా రహస్య కార్యాలు జరిగిస్తున్నావేమో. ఈ లైవ్ లో దేవుని మాటలు వింటున్న నేను ఎవరైనప్పుడు కూడా ఒకవేళ అలాంటి రహస్య పాపాన్ని ఏదైనా కలిగి ఉంటే ఇకనైనా ప్రభు దగ్గర ఒప్పుకొని
ఈ 2025 జనవరి నెల నుండి అయినా నీ పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడి కృప ఎప్పుడు నీకు తోడై ఉంటది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంటది కదా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకములైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఇక లోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి, హల్లెలూయా. ఇక లోక మాలిన్యం తనకు అంటకుండా ఏం చేయకూడదు, అంటించుకోకూడదు. కావాలని అంటించుకుంటుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు, ఇక నువ్వు అంటించుకోవటానికి వెళ్తున్నావు. నువ్వు అక్కడ ఉండొద్దురా, అక్కడ కూర్చోవద్దురా, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపాసులు కూర్చొని ఉండొద్దు. అక్కడ నీకేం పని, నువ్వు వెళ్ళి అక్కడే మీటింగ్ పెడుతున్నావు. నువ్వు ఎలా పరిశుద్ధుడిగా ఉంటావు? ఇక లోకం మాలిన్యం నీకు అంటకుండా నువ్వు చూసుకోవాలా. కావాలని పేడ మీద కాలితో ఇష్టపడం కదండి మనం. రోడ్డు మీద పేడ కడుక్కుంటూ పోతాయి, అది కనబడితే పక్క వెళ్ళిపోతామే. అంతకంటే భయంకరమైంది కదా పాపం. పేడ కడుక్కుంటూ పోతుంది. నువ్వు చేసే పాపం నెత్తి నోరు కొట్టుకున్న పోదు, ఒక్కోసారి శాపం వస్తుంది. దాని బదులు నువ్వు దుఃఖపడతావు, బాధ అనిపిస్తావు, శాపాలు వస్తాయి. తెలియట్లేదు దౌర్భాగ్యులకి చాలా మందికి. చేసుకుంటా ఎవరు చూస్తున్నాను అని చేసుకుంటా మురిగంటించుకుంటూ పోతున్నారు. ఏ వెరగనట్టుకు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కొందరు అంతే, వాళ్ళ బతుకులు మారవు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. సహోదరుడా, పరిశుద్ధతని కాపాడుకోవాలా. ఇక లోక మాలిన్యం ఏం చేయకూడదు, తనకు అంటకుండా. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. బైబిల్ గ్రంథంలో లోతు అనేటువంటి భక్తుడు మనం చూస్తాం. చాలా సందర్భాల్లో, 1-2 సందర్భాల్లో కూడా గతంలో నేను చెప్పడం జరిగింది. ఆ పేతురు రాసిన మొదటి పత్రికలు ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన మరియు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 2:6 మరియు ఆయన సొదొమ గొమొర అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత దుర్మార్గులు ఎవరంటాళ్ళు? ఎవరు? సొదొమ గొమొర 2 సిటీలు, పట్టణాలు అయ్యి ఏంటయ్యి? జంట నగరాలు. సొదొమ గొమొర అనే పట్టణాల్లో ప్రజలంట దుర్మార్గులు, కామ వికారం కలిగిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా అలాగే దేశమంతా ఇప్పుడు కామ వికృత శాస్త్రాలు ఎక్కువైపోయి కామాతృత కలిగిన వారిగా ప్రజలు నేటి కాలంలో కూడా జీవించడం. లోతు దినాల్లో ఉన్నట్టుగా మనిషి కుమారుని దినాల్లో ఉంటాయి అన్నాడు. ఆల్రెడీ లోతు దినాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కన్నారా. అప్పుడు లోతు కాలంలో చూసా, ఇప్పుడు కూడా అదే కాలాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆనాడు లోతు ఇంటి దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు వారితో పాపం చేయడానికి వృద్ధులు వచ్చారంట, చిన్నపిల్లలు వచ్చారు. ఇప్పుడు కూడా ఎవరెవరికి ఎక్కువ? వయసులో ఉన్న వాళ్ళు పక్కన పెడితే ఇప్పుడు వృద్ధులకి చిన్న పిల్లలకు కూడా ఏం కావాలా? కామ వికారం కలిగిన వాళ్ళు ఈ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా చూడకూడని దృశ్యాలన్నీ చూసి చిన్న పిల్లల మనస్తత్వాలు కూడా పాడైపోతున్నాయి, అపవిత్రపరచబడుతున్నారు. వృద్ధులు కూడా, ముసలివాడు. కొన్ని సందర్భాల్లో టీవీలో వార్తలు మనం చూస్తున్నప్పుడు అసలు ఇంటి మనిషేనా అన్న ఆలోచనగా నిలువున వాడిని ఉరేసేయాలన్నట్టుగా అప్పటికప్పుడే శిక్షించాలన్నమాట. ఎందుకంటే అంత దుర్మార్గం పనులు చేస్తున్నాడు మనిషి. దేవుని బిడ్డారా, ఒక కూతురు వరుస అనేటువంటిది కూడా లేదు. దౌర్భాగ్యులు ఒక కూతురు వరుసను కలిగిన వాళ్ళు కూడా పాపాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న పిల్లలను కూడా. ఇది కాదా కామాతృత, కామయుక్తమైనటువంటి చేష్టలు అంటే? ఇటు వెళ్తుంది లోకం. లోతు దినాలు కాదా ఇవి అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు కూడా లోతు దినాలు అలాగే ఉన్నారు. దుర్మార్గులుగా ప్రజలు ఉన్నారు. కామ వికారమైనటువంటి చేష్టలు కలిగి ఉంటూ ఉన్నారంట. ఆ నడవడి చేత బహు బాధపడిన ఆ నీతిమంతుడగు లోతుని తప్పించాను. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నీతిమంతుడగు లోతుని తప్పించాడు. వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారు. వాళ్ళేమో కామ వికార చేష్టలు చేస్తున్నారు. ఈయన ఎట్టున్నాడు?
నీతిని కాపాడుకుంటున్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు వాళ్ళ మధ్యలో. ఇప్పుడు నీ చుట్టుపక్కల అంతా అపవిత్రత పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా దేవుని బిడ్డలు కూడా అపవిత్రపరచబడిపోతున్న లోకంలో మనం ఉంటూ ఉండగా నీ కళ్ళు, నీ ఒళ్ళు, నీ శరీరం ప్రతిదీ కూడా, నీ క్రియలు అన్ని కూడా పరిశుద్ధంగా ఎవరికి వాళ్ళే కాపాడుకోవాల్సిన చివరి రోజులు వచ్చేసి సాతాను దేవుని ఎరిగిన ప్రజలు కూడా భ్రష్టు పట్టించి చివరిలో దేవుని రాజ్యానికి దూరం చేయాలన్నదే సైతాన్ యొక్క ప్లాన్ అయి ఉంది. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా మన పరిశుద్ధతను మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు అని చెప్తున్నాను నేను. ఆ కింద ఏం రాయబడి ఉంటుందంటే 8వ వచనం చదవగలుగుతాను. అద్భుతమైన మాట. ఏ నీతిమంతుడు? నీతిమంతుడైన ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి. మనం ప్రత్యేకంగా ఉండవసల్లా, మనం ఉండే దగ్గరే ఉంటారు అందరూ. వారి మధ్యలో మనం కాపురం ఉన్నా మనం ఉండే జాగ్రత్తలో అది దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా. అమ్మో, ఎక్కడ చూసినా చెడుళ్ళు, ఎక్కడ చూసినా ఇళ్ళు, అక్కడ చూసినా మరి అంతా ఉంటారు. వాళ్ళ మధ్యలో మనం ఉన్నా, ఆనాడు నీతిమంతుడైన లోతు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. కానీ ఏం చేయాల, వాళ్ళతో పాటు ఏకీభవించకుండా అతడు మనసు రోజు బాధపడి ఉండి అనవసరంగా మా అన్నయ్య చెప్పిన వినకుండా ఇక్కడికి వచ్చేసాను నేను, అనవసరం వచ్చిన తెలిసి నీ దుర్మార్గులని చెప్పేసి మనసులో బాధపడ్డాడంట. కానీ దేవుడు గొప్పోడు. అంత 2 పట్టణాలను ఇప్పుడు అమెరికా లాస్ ఏంజల్స్ అని ఆ ప్రాంతాన్ని దేవుడు కాల్చిచ్చు ద్వారా దహిస్తున్నట్టుగా ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా అలాగే అగ్నిపాలు చేసి సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని కందకాలు కురిపించినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? వారి మధ్యలో కాపురం ఉండి తను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతి గల మనస్సును నొప్పించుకొని రోజు మనస్సులో బాధపడ్డాడే తప్ప వాళ్ళతో పాటు పాపం చేయడానికి, ఏకీభవించడానికి ఇష్టపడాలి. అది నేను కాపాడుకోవటం అంటే. దేవుని బిడ్డలారా, అది అటు తిరుగుతుంది, ఈడు తిరుగుతున్నాడు, అడిపోతున్నాడు, ఈడిపోతుంది, ఎందుకు నీకు ఈడు తిరుగుతుంది? నీవు అపవిత్రమైన లోకంలో నువ్వు ఉంటుండగా ఎవరు పవిత్రతను వాళ్ళు ఏం చేయాలా? లోతు కాపురం ఉన్నాడు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఈయనేం చేస్తానంటే తన నీతిని, అంటే వాళ్ళు చేస్తున్నాడు, నువ్వు కూడా చేస్తావా? రేపు వాళ్ళు నరకానికి పోతావు, నువ్వు పోతావు, అంతే. పోతామే. ఇక 2 కాళ్ళు బట్టి నేను అందులో ఎత్తే పద్దాగా కాలుతూనే ఉంటావు. ఇక అగ్ని ఆడదు, పురుగు చావదిక. కాబట్టి నీ పవిత్రతను కాపాడుకోవడానికి ఇందులోకి వచ్చాం. అందులో ఉండటానికి ఇందులోకి రావటం ఎందుకు? ఇక పాపంలో, లోకంలో, అపవిత్రతలో జీవించాలనుకుంటే మనకి ఈ ప్రార్థనలో, ఈ భక్తి, ఇవన్నీ మనకు అనవసరం. దేవుడిని బలవంతంగా రమ్మలేదు, ఇందులోకి రమ్మన్నాడా? ఇరుకు మార్గం ఇది. కష్టంగా ఉంటుంది, కథంత ఇబ్బందిగా ఉంటుంది. పచ్చిమ వాడాలి, పచ్చిమ చేయాలి. మరి అసలు నీతిగా, యథార్థంగా, భక్తిగా కలిగి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటేనే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ఎంట్రీ, అక్కడ ప్రవేశం ఉంటుంది. లేదంటే గుమ్మం దాకా వెళ్ళి నువ్వెవరో నీరు ఎరగనన్నాడంటే అక్కడి నుంచి కళ్ళు దిమ్ము కొట్టి నేను గుడికి వెళ్ళాను, కార్డులు ఇచ్చాను, నేను బియ్యం తీసుకెళ్ళాను, ఇచ్చాను, నువ్వెవరు? నువ్వు ఎవరిని చేసుకున్నా అంటే ముందు పరిశుద్ధతని ఎవరు నీతిగా కాపాడుకుంటారో వాళ్ళకి దేవుడు స్వాగతం పలుకుతాడండి అక్కడికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు లోకంతో, శరీరాశలతో, లోకాశలతో, శరీర కోరికలతో నువ్వు ఏకీభవించకుండా నీ నీతిని, నీ పవిత్రతను కాపాడుకున్నావు కనుక ఘనమైన స్వాగతం ఉండదు అక్కడ. ఎక్కడ? పరలోక రాజ్యాన్ని ఇక్కడ కన్ను మూయంగానే దేవదూతలు నీకు స్వాగతం పలికి ఆ పరిశుద్ధ పట్టణంలో చేర్చుకుంటారు. నువ్వు రక్షణ పొందినాక నీ పరిశుద్ధతను కాపాడకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మూచి పెట్టేస్తా, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దొరుకుతున్నావు అనుకో, నేను తీసుకెళ్ళి నీ క్రియలకి తగినట్టుగా రేపు అక్కడ ప్రతిఫలం ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ పెద్దగా ఏం అవట్లేదని నువ్వు అనుకున్నా తప్ప రేపు అక్కడ పెద్దది ఉంటుంది శిక్ష. అది మనం ఎవరు కూడా తప్పించుకోలేము. సామెతల గ్రంథంలో రాయబడింది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటే అవి మంచి వారిని, చెడ్డవారిని చూస్తుంటే. ఎప్పుడు దాకా చూస్తాడు? అక్కడ దాకా చూస్తుంటాడు. చూసి అక్కడ ఉండదు. అక్కడ ఇక్కడ అందాక ఏం అవట్లేదు, అక్కడ చాలా మంది అయిపోతుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు, పరిశుద్ధత నువ్వు కాపాడుకో. పరిశుద్ధులందరికీ ఏమై ఉంటాడు దేవుడు? ఎప్పుడేటమ్మా మన అంశం ఏంటి? నేను నీకు తోడై ఉన్నా. ఎవరికి దేవుడు తోడుంటాడు? ఒకటి, ఎవరు సుబుద్ధి కలిగి ఉంటారో దేవుడు వారికి తోడు ఉంటాడు.
2, ఎవరు యథార్థంగా ప్రవర్తిస్తారో దేవుడు వారికి తోడుంటాడని 2 వారాలు చెప్పుకున్నాం గడిచిన వారం. ఈ వారం దేవుడు మనకు చెప్తున్నాడు, పరిశుద్ధులందరికీ దేవుడు తోడుంటాడని కాక. కాబట్టి పరిశుద్ధులుగా ఉందాం, పరిశుద్ధతని కాపాడుకుందాం, పరిశుద్ధులందరికీ దేవుడు తోడయ్యుండును గాక. నేను తిరిగిళ్ళని తిరుగుతుంటానయ్యా, నువ్వు నాకు నా పిల్లలకి అందరికి తోడుండమంటే ఎప్పుడో ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు. అడ్రస్ నీ దగ్గర ఎందుకుంటాడు అసలు? నీ మూర్ఖత్వం కాకపోతే నీ కానుకలు నువ్వు అయ్యి ఎత్తున్నావని దేవుడు భయపడాడు. నీ కానుకలు ఏమన్నా నువ్వు పరిశుద్ధంగా ఉంటే అప్పుడు దేవుడు తోడు ఉంటాడు. నేను అవి ఇచ్చాను ఇచ్చి ఉండొచ్చు, అవి ఇచ్చినంత మాత్రం నీకు దేవుడు తోడు ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, నువ్వు బలిని కోరు దేవుడు కాదయ్యా, కోరిన ఎడల నీకు ఎన్ని బలులు కావాలంటే అన్ని బలులు నేను అర్పిస్తాను. మరి నీకేం కావాలయ్యా? విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఇష్టమైన బలి ఏంటంటే ఇరిగి నలిగిన మనసు. నువ్వు ఇచ్చే బలులు, కానుకలు, అర్పణలు అవి ఇచ్చి దేవుడు మభ్య పెడదాం అనుకుంటున్నావేమో, కవర్ చేద్దామని. ఈ కానుకలు చూసి దేవుడే మురిసిపోడు. అక్కడ మురిసిపోతే ఏమన్నా అయ్యగారు మురిసిపోతారే తప్ప, ఎంత ఇచ్చింది అని అయ్యగారు మురిసిపోతారు తప్ప దేవుడే మురిసిపోడు. అక్కడ దేవుడు ఎవరిని చూసి మురిసిపోతాడో తెలుసా? పరిశుద్ధుల్ని. ఎవరిని? పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళని చూసి మురిసిపోతాడు ఆ తండ్రి. ఆ యేసయ్య పరిశుద్ధుడు కనుక అలాంటి వాళ్ళని చూసి మురిసిపోతుంటాడు. నా బిడ్డ పరిశుద్ధంగా ఉంటుందని ఆమె చూసి ఎంత ఆనందిస్తాడు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలతో నిత్యం కొనియాడపడుచు నా తండ్రి పరిశుద్ధుడు. రేపు చేసేది కూడా అదే. అక్కడికి వెళ్ళాక రేయి మగడు ఎక్కడి బాధ పడలేకపోతున్న జుట్టు అంతా పీక్కొని బాధపడుతూ ఉంటాం. రేపు అక్కడ ఏ బాధ ఉండదు, దేవుని ఆరాధించుకోవటం మనందరం కూడా. హల్లెలూయా పడి గట్టిగా. కాబట్టి అక్కడికి వెళ్ళాలని నేటి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ నిరీక్షణ. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ నిరీక్షణ ఏంటి? దేవుని రాజ్యం చేరాలని. పునాదులు కలిగిన పట్టణం అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. ధనవంతుడుగా ఉన్నటువంటి ఆయన ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు? పర్మనెంట్ ఇల్లు కూడా కట్టుకోకుండా గుడారాల్లోనే ఉన్నాడంట. ఎందుకనంటే ఆ రాజ్యం వెళ్ళాలని. ఏ రాజ్యం? దేవుడు సిద్ధపరిచిన నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను వసింతును. పాట తీసేవాడు పాట. అందులో నేను సింతును, సూర్య చంద్రులు రక్షాతని రాజ్యం ఉన్న రాజ్యం, సూర్య చంద్రులు అక్కరకు లేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, నేను అందులో నేను నివసించును. అవినీతియే ఉందని రాజ్యము, ఆకలి తప్పు రాజ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం అందమైంది. దేవుని రాజ్యం ఎలాంటిది? అందమైన రాజ్యం. అందులో మనం అందరం కూడా నివసించాలన్నదే మనమే కాదు, లోకంలో ఉన్న క్రైస్తవులందరి ఆశ ఏంటంటే దేవుని రాజ్యం చేరాలని. పరలోక రాజ్యం, అందమైన రాజ్యం, ఆకలి దప్పులు లేని నిత్య రాజ్యం. ఇక కరువు, కష్టం, వ్యాధి, బాధ లేని రాజ్యం. ఇక లంచం, మోసం, మోహం, ద్వేషం లేని రాజ్యం అంటది. ఏ రాజ్యం అమ్మా చెప్పరండి? ఏ రాజ్యం అది? యేసయ్య రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అన్ని ఉంటాయి కానీ అక్కడ ఏమి ఉండవు. ఆ అందమైన రాజ్యం ప్రవేశించాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులందరికీ దేవుడు తోడయ్యుండును గాక. మరొక మాట చెప్పి ఈ వారానికి మాట ముగిస్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధులుగా ఉందాం, దేవుని కృపను మనం పొందుకుందాం. పరిశుద్ధులందరికీ దేవుడు తోడయ్యుండును గాక. ఏం కలిగి ఉండాలి మనం? పరిశుద్ధులుగా. ఆదివారం ఎలా ఉంటున్నాము, ఆ మిగిలిన దినాలు కూడా ప్రభు పల్ల తీసుకునేటప్పుడు ఎలా ఉంటున్నాము, ఆ మిగిలిన నెలలన్నీ, ఆ రోజులన్నీ కూడా మనం అలాగే ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధులందరికీ దేవుడు తోడు ఉంటాడు. రెండోదిగా ఇక ఆఖరి మాటగా 4వది, దేవుడు ఎవరికి
తోడై ఉంటాడో చివరి మాటగా, చాలా ఉన్నాయి అనుకోండి, చివరి మాటగా ఇది మనకు ప్రాముఖ్యమైన మాట. ఈ మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో కూడా అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఎవరికి దేవుడు తోడై ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరి మాటగా దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా దేవుడు మనకి తోడై ఉండాలంటే మనలో, నీలో, నాలో, మనలో ఈ లైవ్ లో చూస్తున్న వారిలో ఎవరిలోనైనా ఎలాంటి దోషము గాని ఏ వంకరతనం గాని ఉండకుండును గాక. అక్కడ అంటున్నాడు, ఆయన యాకోబులో ఏ దోషమున కనుగొనలేదంట, ఇశ్రాయేలీలో ఏ వంకరతనం నేను చూడలా. మొన్నటి దాకా వంకర నడకలు, వంకర చూపులు, వంకర బుద్ధులు కలిగి ఉన్నావేమో. ఎప్పుడు దాకా? 2024 దాకా ఇంకా నీ వంకర బుద్ధులు, వంకరతనం లేకపోతే దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడున్నాడు. మనలో దేవుడు మనల్ని చూసినప్పుడు అంట, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు అన్నాడు. కుదురు చదవండి. యాకోబులో నాకు ఏ దోషము కనుగొనలేదు. కనుగొనలేదు అన్నాడు. ఆల్రెడీ మోసగాడిగా పిలువబడినటువంటి యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో పెరుగులాడినప్పుడు అతని దోషాన్ని, అతని మోసాన్ని దేవుడికి క్షమించి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆది కాండంలోనే యాకోబు గారి జీవితం ముగించబడింది. ఆది కాండంలోనే యాకోబు గారు మరణించారు. కానీ సంఖ్యాకాండంలో మళ్ళీ యాకోబుని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యాకోబులో నేను ఏ దోషమును, అంటే యాకోబుని దేవుడు చూసినప్పుడు అతనిలో ఏ దోషం ఆయనకి ఎవరు కనపడలా? దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తుంటాడు? చూస్తుంటాడు. చూసినప్పుడు మనలో ఏం కనపడకూడదు? దోషం కనపడకూడదంట. దోషము లేని వాడా దోషిగా మారితివా, నా కొరకై దోషిగా మారితివని ఒక భక్తుడు పాట రాశాడు. దోషం లేని ఆయన మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? దోషిగా మార్చబడ్డాడు. మనలో ఏ దోషము కూడా ఆయనకి చూసినప్పుడు మనలో ఏ దోషం కనబడకుండా ఉందనుకో, దేవుడు తప్పకుండా అలాంటి వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు చూడంగా నీ దగ్గర అన్ని దోషాలు, నేరాలు, ఘోరాలు, పాపాలు అన్ని కనబడుతున్నాయి అనుకో, నీ దగ్గర కూడా అమ్మో ఈయన దగ్గర అంతా అన్ని చట్టక్రియలు కనపడుతుందని దేవుడు ఎడంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు రావాలంటే వస్తాడా? మనకే మరి మీరు అప్పుడప్పుడు చూస్తున్నారు, గమనిస్తున్నారు లేదు, ఏదన్నా విలేజ్ లోనికి ఎవరన్నా పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కానీ, లేదంటే మన దేశ ప్రధాని కానీ ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఆయన వచ్చే దారులన్నీ శుభ్రపడిపోతాయి. గురుకాలంలో రోడ్లు, పెంచు మొక్కలు అన్ని శుభ్రం చేస్తారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలన్నీ ఆయన గుప్పిట్లో ఉంటాయి అన్నమాట. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నారో ఈ హోంశాఖకు సంబంధించిన వాళ్ళందరూ ఆయన గుప్పిట్లో ఉంటారు. ఆయన ఆర్డర్ అయితే ఏదైనా జరిగింది అనమాట. ఆ కేంద్ర ముఖ్యమంత్రి కొండపాలూరులో ఏదో కట్టున్నారంట, దాని కొరకు రాత్రి ఎయిర్పోర్ట్ దిగితే ఇవాళ అక్కడికి వెళ్తున్నాడు ఏదో ఓపెన్ చేయడానికి. నేను ఎటు నుంచి వచ్చా, ఇటు నుంచి ఒకవేళ ఇటు గన్నారం వస్తానన్నాడు కదా, ఇటు రాని ట్రాఫిక్ ఉంటుందని నేను అటు నుంచి వచ్చా. వస్తుంటే ఆ రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నారు, కొండపాలూరు వెళ్ళే రోడ్లన్నీ. ఎందుకని? ఆయన చూస్తాడు, మా అమ్మ ఇది వేస్తాడు బాబు, ఇక్కడికి వెళ్ళి చెప్తాడు, పెద్ద ఆయనతో చెప్తాడని, మనం ఇచ్చిన డబ్బులని. మరి వాళ్ళే ఇవ్వరు మనకి నిధులు. అరే మీరు ఇచ్చే నిధులని ఎక్కడ మిగులుతున్నారా? రోడ్లని ఎట్టాగా ఉన్నాయి, చెట్లని ఎట్లా ఉన్నాయి, ఈయన నా పెద్ద ఆయనతో చెప్తాడని ఆయన వస్తున్నాడని అతుకులు పోవటం, రోడ్లు ఇవన్నీ జరుగుతాయి. మీరు అర్థం చేసుకోండి. ఇది ఎందుకు చెప్పారండి నేను? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి వస్తున్నాడంటే రోడ్లు ఇవన్నీ, మురికాలు ఇవన్నీ శుభ్రం చేస్తాడు మున్సిపాలిటీ వాళ్ళందరూ. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, కోటి సూర్యులు కాంతిని మించిన దేవుడు, మహిమ గల దేవుడు. ఆ మహిమ గల దేవుడు మనకి తోడుగా ఉండాలంటే, ఆ పరిశుద్ధుడు నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటి దగ్గర రావాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటే వస్తాడు. మరి అర్థం చేసుకోవద్దు నువ్వు ఆ మాత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పరిశుద్ధతని కాపాడుకోవాలి. నీలో ఏ దోషం ఆయనకి కనిపడదు. దాన్ని ఏమి కనిపెడుతున్నారంట,
కనిపెడుతున్నారు. ఎక్కడన్నా ఒక్క చిన్న పొరపాటు దొరికించాలి, వెళ్ళి కంప్లైంట్ చేద్దాం రాణిగారి మీద, రాజుగారి దగ్గర అంటే మా నోడిని చూసినంతసేపు చూసి ఆయనలో ఏ దోషమును ఏ తప్పైనను పొరపాటు కనుగొనలేకపోయి ఏం చేయలేకపోయారంట. అమ్మో ఇక చూడలే, మనం నిప్పులంటాడు ఎవరు, నువ్వు కాదులే, దానియేలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉన్నాడు? ఆయనేమో నిప్పులా బతుకుతున్నాడు, ప్రార్థన చేసుకుంటా నీతిగా యథార్థంగా. నువ్వేమో మోసం తుప్పు పట్టిపోయినట్టుగా అయిపోయాం. వాళ్ళందరూ మిగిలిన వారందరూ కనిపెడుతుంటే మన వాళ్ళు ఒక్క దోషం కానీ తప్పు కానీ కనిపెట్టలేక ఆలోచించి మనం ఎన్ని నెలలు చూసినా ఎన్ని సంవత్సరాలు చూసినా దానిలో ఏ దోషాన్ని మనం చూడలేము. 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6వ అధ్యాయంలో కనుగొనలేకపోయాడు. అప్పుడు చేశారు ప్లాన్. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు? ప్రార్థించే అలవాటు. రోజుకి 3 మార్లు ప్రార్థన చేసే అలవాటు. దాన్ని మనం ఆసరాగా చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాస్త్రాన్ని పుట్టిద్దాం. మనకే ఉంటాయి దరిద్రపు అలవాట్లన్నీ. రోజుకి తినే అలవాటు, ఇంకొక అలవాటు. ఆయనకున్న అలవాటు ఏంటంటే ప్రతి దినం కూడా ప్రార్థించే అలవాటు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ అలవాటు అందరికీ ఉండునుగాక. ఏ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రార్థన చేయడం మాత్రం ఆయన మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇక నేను చెప్పట్లా. కనుగొనలేకపోయారు ఆయన. ఇప్పుడు యాకోబులో కూడా నాకు ఏ దోషము కనుగొనలేదు. నేను చూశాను యాకోబుని, ఆయనలో నాకు ఏ దోషము మీరు కనుగొనలేదు అన్నాడు. రెండోది అన్నాడు, ఇశ్రాయేలీలో నాకు ఏ వంకరతనో నేను చూడలా. అంటే ఆయనలో ఏం లేదంట, ఏ వంకరతనో లేదు. ఈ పీతను చూసారా? ఏంటిది? ఏ పీతను చూడండి. గట్లంబడి తిరిగే పీతలు అవుతుండే, గట్లంబడి పొలాలు గట్లుండే, అయ్యో పీతలు, సముద్రం పీతలు. ఏ పీతలు చూసినా దాని నడక ఎలా ఉండదు? వంకర నడక అనమాట. వంకర నడక. ఒకడు కుక్క తోకనంట గట్టిగా బిగించి స్టడీ చేద్దామని బాగా లాగి కట్టాడంట. దాన్ని ఎలాగైనా స్టడీగా వంగ తీయాలి, చిన్నగా పెట్టాలి. దీని తోక ఎప్పుడు రింగి దొరుకుతుంది వంకగా ట్రై చేశాడంట. అలాగే కట్టి కొన్నాళ్ళ తర్వాత గడగా తిన్నగా ఉంటుంది అని చేరాలి ఊడదీసినాక మళ్ళీ అలాగే వంకొచ్చేస్తుందంట. అబ్బో ఇది ఇలాగ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే కొంతమంది బుద్ధులు ఇక ఎంత సాగదీసి ఎంత పరిశుద్ధంగా ఉండండి అమ్మా, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, భక్తిగా బతకండి అని ఎంత తిన్నగా చేయాలని చూసినా వదిలేంగా మళ్ళీ గుడి వదలంగానే ఈ భయభక్తి నీకు తోడై ఉండడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను చూసినప్పుడు నీలో దేవుడికి ఏ దోషం కనబడకూడదు, ఏ వంకరతనం నేను చూడలేదు కనుక అతని దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడున్నాడు? ఆయనలో వంకరతనం లేదు, ఆయనలో దోషం లేదు. అంటే దేవునికి తోడుండాలంటే నీలో నాలో మనలో ఏముండకూడదు, ఏ దోషం కనబడకూడదు, ఏ వంకరతనం దేవుడు చూసినప్పుడు మనలో కనబడకుండా ఉంటే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. పడి గట్టిగా. గడిచిన వారంలో 2 మాటలు చెప్పి దేవుడు సుమతి కలిగిన వారికి తోడై ఉంటాడని చెప్పారు, యథార్థవంతులకు తోడై ఉంటాడని చెప్పి ఆఖరిగా దేవుడు తోడుంటే ఏమి కలుగుతుందని ఒక్క మాట చెప్పారు. ఏంటో తెలుసా? దేవుడు తోడై ఉన్న వారికి ఏమి తక్కువ కాదు అని వాగ్దానం చెప్పి ముగించుకున్నాం. ఈ రోజు ఎవరైతే దేవుడి దృష్టిలో పరిశుద్ధులుగా ఉంటారో దేవుడు వారికి తోడై ఉంటాడని మనం ఒక మాటగా నేను ఈరోజు చెప్పుకున్నాం. రెండోదిగా ఎవరిలోనైతే దేవుని దృష్టిలో దోషము లేని వారిగా, ఏ వంకరతనం లేని వారిగా ఉంటారు, దేవుడు వారికి తోడై ఉంటారు. ఇక ముగింపులో ఆశీర్వాదం కావాలిగా. మరి దేవుడు తోడుంటే, దేవుడు తోడు ఎవరికి తోడుంటాడో చెప్పుకున్నాం. దేవుడు తోడుంటే మన కుటుంబాలు ఎలాగుంటే ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్పినట్టుగా మనం పరిశుద్ధంగా ఉండి ఏ దోషము లేని వారిగా, ఎలాంటి వంకరతనం లేని వారిగా మనం ఉంటే గనక దేవుడు మనకి తోడై ఉంటాడు. ఆయనే మనకు తోడై ఉన్నాడే అనుకోండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఎలా ఉంది? దావీదు అంతకంతకు అనండి, అంతకంతకు నువ్వే నాశనం అయిపోతావు అంట మన దైత్రులు. అంతకంతకే ఎరగదీసి అంతకంతకే
అందుగా మన దరిద్రం మాట్లాడుకుంటే అందుకు నువ్వు ఇక్కడ ఏముందంటే అంతకి ఏమవుతున్నాడంట, దావీదు అంతకి వర్తిల్లను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా, పడి గట్టిగా. అంటే దేవుడు నీకు తోడున్నాడు అనుకో, నీవు నీ కుటుంబం ఏమైందంటే అంతకి ఈ సంవత్సరం 1,00,000 సంపాదిస్తే వచ్చే సంవత్సరం 2, 3 ఇట్లా వెళ్ళిపోతుండదు. ఇంకా ఎక్కటమే తప్ప దిగటం ఉండదు. ఎప్పుడు తెలుసా, దేవుడు తోడుంటే. ఎవరికి తోడుంటాడు? పరిశుద్ధులకి, దోషము లేని వారికి, వంకరతనం లేని వారికి దేవుడు తోడుంటాడు. ఆ దేవుడు తోడుంటే మాత్రం మన కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా, అంతకు వర్ధిల్లుతాం అంట. లేదంటే సౌలు లాగా అంతకే నీరసిల్లింది, తగ్గిపోయాడు ఆయన. ఈయనేమో వర్ధిల్లుతున్నాడు, సౌలు ఏమైపోతున్నాడు. కొంతమంది కుటుంబాలు ఏమో అంతకంతకి దిగజారిపోయి ఇది లేక దరిద్రత ఎంటాడుతుంటుంది కొంతమందిని. కొంతమంది అంతకి వర్తిల్లుతున్నారు. తాళ్ళు చేయించుకుంటా, ఉంగరాలు బంగారాలు చేయించుకుంటా, ఈ అంతకంతకి ఏమవుతున్నారు వర్తిల్లుతున్నారు అనమాట. కాబట్టి మనం అంతకి నువ్వు నీ కుటుంబం లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంతకి వర్తిల్లును గాక అని నేను చెబుతూ, దేవుడు తోడుండేటట్లుగా అటు లక్షణాలు మన అందరం కలిగి ఉందాం. దేవుడు తోడున్న వారందరూ కూడా అంతకి వర్ధిల్లుదురుగాక. అలాంటి కృప లైవ్ లో వీక్షించిన ప్రతి సహోదరుడికి, ఈ కుటుంబం దేవుని మాటలు విన్న సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడయుండును గాక. అంత లేచి నిలబడదాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తా, నిలబడుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు నాయన. 2025 సంవత్సరం నాటికి అయ్యా మాకు ఒక చక్కని వాగ్దానాన్ని మీరు ఇచ్చారు. ఈ 2 వారాలుగా వాగ్దానాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నాం. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దని ఇర్మియా ప్రవక్త ద్వారా, యాకోబు ద్వారా మీరు మాట్లాడిన మాటను ఈ 2 వారాలుగా మేము ధ్యానం చేశాం. ఎవరికి మీరు తోడుంటారో నీవు మాతో మాట్లాడావు. గడిచిన 2 వారాలుగా ఎవరిని ఎదుట సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారు వారికి మీరు తోడుగా ఉంటారని సెలవిచ్చారు. రెండోదిగా ఎవరు యథార్థంగా ప్రవర్తిస్తారో వారికి మీరు తోడుగా ఉంటారని 2 విషయాలు గడిచిన వారు నేర్పించారు. ఈ వారం మరొక 2 విషయాలు మీరు మాకు నేర్పించారు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో, పరిశుద్ధులందరికీ మీరు తోడుగా ఉంటారు అని మీరు మాట్లాడారు. అయినా అట్టి పరిశుద్ధతని దినదిన మేము కాపాడుకొని లోతు వలె నీతి గల తన మనసును నొప్పించుకొనొచ్చు. లోతు ఎలాగైతే నీతిని కాపాడుకొని సొదొమ గొమొర్రా పట్టణముల నాశనానికి ఆకులికి ఆవుతైనప్పుడు లోతు కుటుంబం ఎలాగ తప్పించబడిందో, ఈ లోకం మీదకి ఉగ్రత దినం రాబోతూ ఉండగా ఆ ఉగ్రత దినాన మేము మా కుటుంబం రక్షించబడాలంటే లోతు వలె మా నీతిని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకునే వారిగా చెయ్యండి నాయన. పరిశుద్ధులందరికీ మీరు తోడుంటానన్నారు. చివరిగా యాకోబులో నేను ఏ దోషమును కనుగొనలేదని, ఇశ్రాయేలులో నాకు ఏ వంకరతనం కనబడలేదని మీరు మాట్లాడారు. ఇంకా ఎవరిలో వంకరతనం, వంకర బుద్ధులు, వంకర చూపులు, వంకర చేష్టలు, వంకర క్రియలు కలిగి వంకర జీవితాన్ని కలిగి ఉంటున్నారో ఇక నుంచి అలాంటి వంకరతనాన్ని తొలగించుకొని, అయ్యా యాకోబు వంకరతనం చూడలేదు కాబట్టి, యాకోబులో ఏ దోషము లేదు కాబట్టి నువ్వు అతనికి తోడుగా ఉన్నావు నాయన. నేను అలాగనే ఉంటాను. నీ తోడు నాకు కావాలా, నీ తోడు నా కుటుంబానికి కావాలని ఎవరైతే లైవ్ లో కానీ వచ్చిన సంఘంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకుంటున్నారు అట్టి వారందరూ వాక్యానుసారంగా జీవించి నీ తోడును కోరుకునే వారిగా చేయండి నాయన. ఆనాడు దావీదుని అయ్యా నీవు తోడున్నావు కాబట్టే అతడు అంతగా వర్ధిల్లుతున్నాడు. అయ్యా నీ తోడున్న ప్రతి కుటుంబం అంతగా వర్ధిల్లును గాక. అయ్యా నువ్వు వర్ధులు చేసే దేవుడు అయ్యా, నీ తోడు మాకు కావాలి అయ్యా. నేను వంకరతనం లేని దానిగా పరిశుద్ధురాలుగా నేను ఉంటాను. నీవు నాకును నా కుటుంబానికి తోడుగా ఉండయ్యా. ఎవరైతే ఈ మాటలు విన్నారో అలాగును జీవించి నీ తోడును కోరుకునే వారిగా చేసి అటు దీని ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు నామములో అడిగి ప్రార్థించిపోతే ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక, ఆమేన్.